హాయ్ అండి అందరికీ. ఇవైతే లంగా ఓణీలైతే చూడండి. లంగా ఓణీ బ్లౌజు. ఓణీలైతే వాళ్ళైతే తీసేసుకున్నారు. నేనైతే బ్లౌజ్ అయితే మోడల్స్ అయితే కుట్టాను. ఒకసారి చూడండి. ఇదైతే చాలా బాగా వచ్చింది. ఇది బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఈ రెడీమేడ్ నెక్ అయితే వస్తుంది కదా! అంటే కామన్‌గా స్టోన్ వర్క్ ఉన్న వాటికి ఇలాంటి నెక్కులు అయితే వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా కట్ చేయాలో నాకు అర్థం కాలేదు. చాలాసేపు టైం తీసుకొని అయితే ఈ బ్లౌజ్‌ని అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. నాకు భలే నచ్చిందండి. ఫస్ట్ టైం ఇలాంటి అంటే ఇట్లా వచ్చిన వాటికి ఇలా కుట్టొచ్చు అని ట్రై చేయడంలో ఇదే. కాకపోతే వచ్చిన క్లాత్‌లో ఫుల్ హ్యాండ్స్ అలాంటివి అయితే కాలేదు. బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారన్నమాట. అలాంటిదైతే కాలేదు. ఉన్న క్లాత్‌ని అడ్జస్ట్ చేసి ఈ విధంగానైతే స్టిచ్చింగ్ చేశాను. ఈ బ్లౌజ్ నాకు బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇదైతే ఇప్పుడు పెళ్లి బట్టల్లో ఇవి కూడా అన్నట్టు అంటే పెళ్లి పిల్ల చెల్ల బట్టలు అనమాట. ఇవి వచ్చేసి చాలా బాగుంది కదా. హ్యాండ్కి వచ్చిన బార్డర్ వచ్చేసి ఇక్కడ కింద నడుము సైడ్ అయితే వేసాను. చేతికి మామూలుగా పైపింగ్ ఇచ్చేసాను. ఎందుకంటే అది వేస్తేనే అంటే క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఆ ప్లేస్లో ఆ క్లాత్ అనేది వేయాల్సి వచ్చింది ఆ ఉన్న డిజైన్కు. అదనమాట. ఇది ఒకటి లంగా ఓని బ్లౌజే అనమాట. దీనికి వచ్చేసి పింక్ కలర్ ఓని వచ్చింది, లైట్ బేబీ పింక్ లాంటిది. ఇది వచ్చేసి ఇవి రెండు అంతే ప్రిన్స్ కట్ బ్లౌజులే కుట్టిన. ఇక దీనికి బ్యాక్ అయితే చిన్న హోల్ అయితే ఇచ్చిన అనమాట. ఇది కూడా మీరు డిజైన్ ఒకసారి చూడండి. వెనకాల హెవీ కావాలనేసి నేను ఏం చేశానంటే లంగకున్న బార్డర్ ఉంటుంది కదా, లంగకైతే చాలా పెద్దగా వచ్చింది. చూపిస్తాను చూడండి ఒకసారి. ఆ లంగా బార్డర్ ఏం చేసిన అంటే కొంచెం చేతుల కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఒక 4 ఇంచెస్ అలా చేతుల కోసం బార్డర్ వచ్చేసి తీసుకొని మిగతాదంతా నేను బ్యాక్ పార్ట్కి అయితే వేశాను. అప్పుడు వచ్చేసి ఫుల్ హెవీ లుక్ అయితే బ్లౌజ్ అయితే అయిపోయింది. ఫ్రంట్కి వచ్చేసి ఎక్కువ డిజైన్ ఏం లేదు, ప్లేన్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇది రన్నింగ్ క్లాత్ కాబట్టి ఈ విధంగా డిజైన్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. నా ఐడియా ఎలా ఉందో అట్లనే వీడియో కూడా కామెంట్ చేయండి. ఇవి రెండు అంటే ఒకటి పెళ్లి రోజు ముందు రోజు వేసుకుంటుందట, ఒకటేమో పెళ్లి రోజు వేసుకుంటుందట. ఇదైతే పెళ్లి పిల్ల చిన్నమ్మదనమాట, చిన్నమ్మ బ్లౌజు. ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఇచ్చేసాను మామూలుగానే. కాకపోతే శారీ రేట్ వచ్చేసి ఫుల్ హెవీ 2000 దాకా పడింది అనమాట. శారీ చాలా వెయిట్ ఉంది. సింపుల్గా పైపింగ్ పెట్టి కుట్టేసాను. అక్కడ ఎలాంటి డిజైన్స్ అయితే వద్దని చెప్పింది. మొత్తానికి లంగా ఓని బ్లౌజులు అయితే ఎట్లున్నాయో కామెంట్ చేయండి అబ్బా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్.